మామూలుగా అయితే అక్కినేని నాగార్జున ఈసారి సంక్రాంతి బరిలో కూడా ఉంటాడని అభిమానులు భావించారు. కానీ పోయిన సంక్రాంతికి నా సామిరంగతో అలరించిన కింగ్ ఇప్పటివరకు కనీసం కొత్త సినిమా ప్రకటన కూడా ఇవ్వలేదు. కానీ ఇతర సినిమాల్లో మాత్రం కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ధనుష్ హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరా చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కూలీ సినిమాలోనూ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. కానీ హీరోగా కొత్త సినిమాలేవీ అనౌన్స్ చేయటం లేదు నాగార్జున. ప్రస్తుతం బిగ్ బాస్ షోతో బిజీగా ఉన్న నాగ్ ఇప్పట్లో సినిమా చేస్తారా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. కానీ నాగార్జున మాత్రం ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటూనే ఉన్నాడట. ఈ నేపథ్యంలో హుషారు, రౌడీ బాయ్స్, ఓం భీమ్ బుష్ సినిమాల దర్శకుడు హర్ష కొనుగంటి ఇటీవల నాగార్జునకు ఓ స్టోరీ లైన్ వినిపించగా ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో కథకు మరింత మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడట హర్ష. ఫైనల్గా కథ ఓకే అయితే ఈ సినిమాను జనవరిలో సంక్రాంతి తర్వాత సెట్స్పైకి తీసుకువెళ్లాలని నాగార్జున భావిస్తున్నాడట. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది. కానీ అక్కినేని అభిమానులు మాత్రం నాగార్జున కొత్త సినిమా ప్రకటన కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి కింగ్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.